హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త తెలియజేశారు. అయితే ఈ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరు మార్పు, వాళ్లకు ఏకంగా 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలులో భాగంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు దస్త్రంపై చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ స్కీమ్ అమలు కానుంది. సో ఇప్పటి వరకు మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం అని పేరుతో వచ్చేదండి. ఇప్పుడు ఇకపై మనకు ఎన్టీఆర్ భరోసాగా అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు 3,000 రూపాయల పింఛన్ పొందుతున్న వాళ్లకు ఇకపై 4,000 రూపాయల పింఛన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా 4,000 పెన్షన్ అయితే చేశారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయడంతో అర్హత ఉన్న వాళ్లకు జూలై 1వ తేదీన ఏకంగా 7,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దివ్యాంగులకు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ను రెట్టింపు చేశారు. ప్రస్తుతం దివ్యాంగులకు 3,000 రూపాయల పింఛన్ అందుతుండగా మొత్తంగా 6,000 రూపాయల పెన్షన్ అయితే జూలై నుంచి పంపిణీ చేస్తారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వాళ్లకు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వాళ్ళు, వీల్ చైర్లో ఉన్న వాళ్లకు 5,000 రూపాయల నుంచి పెన్షన్ అయితే 15,000 రూపాయలకైతే పెరిగిందండి. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వాళ్లకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ నుంచి 10,000 రూపాయలకు పెరిగింది. కుష్టు వ్యాధి వల్ల బహుళ వైకల్యం సంభవించిన వాళ్లకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు. కేవలం పింఛన్ల కోసమే ఏపీ ప్రభుత్వం ఏకంగా 33,099 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. ఇతర స్కీమ్స్తో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరేలాగా ఆలోచనలు చేస్తున్నట్టు టీడీపీ సర్కార్ పింఛన్లను ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం అవుతుంది. త్వరలో మిగతా పథకాల గురించి కూడా టీడీపీ సర్కార్ అయితే క్లారిటీ కూడా ఇవ్వనుందండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై నెలలో పెన్షన్ లబ్ధిదారులకు పండగ వాతావరణం నెలకొంటుంది. సో దీనికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్తలు చెప్పారు కదా. సో చూశారు కదా, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.